బాలు, మీనాల విషయంలో అద్భుతమైన ట్విస్ట్ జరిగిందని చెప్పవచ్చు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన బాలు, మీనాలు అంటే రెండవసారి పెళ్లి చేసుకున్నారు కదా ఇష్టపూర్వకంగా. అలానే ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా భార్యాభర్తలుగా ఒక్కటయ్యారనమాట. మీనా, బాలులు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. మీనా మొహంలో ఎప్పుడు లేని సంతోషం తనకి ఆ రోజు కలుగుతుందనమాట. ఎందుకంటే తన భర్త తన శబదాన్ని నిలబెట్టి తన మెడలో ఇష్టపూర్వకంగా తాళి కట్టడం అనమాట. తల్లిదండ్రుల కోసం అప్పుడు పెళ్ళి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ జంటను చూసి అందరూ కుళ్ళుకునేలాగా తయారైందనమాట ఇంట్లో. అయితే మీనా, బాలులు ఇద్దరూ ఒకటైపోయారు. అయితే నిద్ర లేసిన తర్వాత మీనా తన పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రభావతి ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేసుకొచ్చిన విషయంలోనే చాలా కోపంగా ఉంటుంది. ఆ పెళ్లి గురించి ఎన్నెన్నో కామెంట్లు చేస్తుంది. ఏంటి, పెళ్ళయింది, ఆ తర్వాత శోభనం కూడా చేసుకున్నారా, ఒక అత్త ఒక కోడలతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుందన్నమాట. అలాగే గ్రామ్ బంగారం తెచ్చిన దానికే నువ్వేదో పెద్ద యువరాణిలాగా, ఆయన ఏదో పెద్ద యువరాజులాగా ఫీల్ అయిపోతున్నారు అంటే నా భర్త ఎప్పటికీ నాకు హీరోని అన్నట్టు మీనా కూడా బాగానే కౌంటర్ ఇస్తుంది. అయితే బాలు అప్పుడే వస్తాడు. వచ్చి శివతో వీళ్ళు ఫోటోలు తీయించుకుంటారనమాట, ఇద్దరు జంటగా పెళ్లి ఫోటోల్లాగా. ఆ ఫోటోని ఫ్రేమ్ చేయించి హాల్లో పెడతాను నాన్న అంటూ సత్యం చూపిస్తే సత్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా బాగుందిరా ఆ ఫోటో అని అయితే అంటూ ఉంటే ఇక మనోజ్ వీళ్ళందరూ ఉండి ఓయ్ అబ్బా ఇది ఏమన్నా క్లారిటీ ఉందా ఏముందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, అవునరా సినిమా వాళ్ళకు తీసే కెమెరాలతో తీయించుకోవాలా అని అయితే మాట్లాడుతూ ఉంటే ప్రభావతి ఉండి ఓ అబ్బో ఇదొక పెళ్ళి, ఈ యొక్క పెళ్ళి ఫోటోలు అంటే బాలుకి కోపం వచ్చి, అవును మరి లేచిపోయిన వాళ్ళది ఒక పెళ్ళి, పెళ్లి పెట్ల మీద చెల్లిపోయిన వాడిది ఒక పెళ్ళి, నువ్వే మాట్లాడాలి చూడు అంటూ మాట్లాడుతూ ఉంటే ప్రభావతి ఇక మౌనంగా ఉండిపోతుంది. బాలు నోటికి ఇంకా పోలేము అన్నట్టుగా. అయితే హాల్లో పెడతా నాన్న అంటే, హాల్లో ఏంటి పెట్టేది, ఏం అవసరం లేదు, ఇప్పుడు హాల్లో పెడితే నీకేమైంది అని సత్యం అడుగుతూ ఉంటే, అదేంటి వాళ్ళ గదిలో పెట్టుకోమను, ఇక్కడేంది పెట్టేది అంటూ ఉంటే, నీ పెద్ద కొడుకు ఫోటో ఉంది, మరి నా ఫోటో ఉంటే ఏమైంది నీకు అన్నట్టు అని, నువ్వు ఇప్పటిదాకా నేను చిన్న ఫ్రేమే చేయించేదాన్ని, నువ్వు చెప్పావు కాబట్టి నేను పెద్ద ఫ్రేమ్ చేపిస్తావు చూడు అంటూ బాలు చెప్తాడనమాట. అయితే అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇక మనోజు, రోహిణి పడుకో ఉంటే రోహిణి బాలు, మీనాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాలులో మార్పు కానీ, మీనా సంతోషం కోసం బాలు చేస్తున్న పనులు ఇవన్నీ చూసి. అయితే అంతలోనే ఈ మనోజ్ ఉండి ఇడ్లీ సాంబార్, మసాలా వడ, మసాలా దోశ అంటూ ఉంటే కలవరిస్తూ ఉంటే, మనోజ్ ఏమైంది నీకు, ఏం మాట్లాడుతున్నావు, నిద్ర లేపుతుందనమాట. ఎవరైనా కల్లో హీరోయిన్లో ఇంకేదో ఊహించుకుంటారు, కానీ నువ్వేంటి ఇడ్లీ సాంబార్లు ఊహించుకుంటున్నావు అంటే నా హీరోయిన్ నువ్వే కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనోజ్ ఇక రాత్రిపూట కలవరిస్తున్నాడు. నిద్ర లేసి లేవుగానే ఆ హోటల్కి వెళ్ళి ఆయన కోసం మసాలా దోశ తీసుకొస్తుంది. ఆ దోశ కాస్త బాలు తినేస్తాడు. దాని గురించి ఒక పెద్ద రచ్చ అయితే ఇంట్లో జరుగుతుందనమాట. తర్వాత ఏం జరిగింది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.